శ్రీ గురుభ్యో నమః. శివుని ఆజ్ఞ లేనిదే ఏ ఒక్క చిన్న చీమ అయినా కుట్టదు అంటారు. భగవత్ సంకల్పం లేనిదే మనం ఎంత చిన్నటి కార్యక్రమాన్ని కూడా తలపెట్టలేము. ఈ పవిత్ర అధిక మాసమున షణ్ముఖుడుగా, కందుడుగా, సుబ్రహ్మణ్య స్వామిగా విరాజిల్లుతున్న ఆ వల్లి దేవసేనాపతి ఎంతో ప్రీతికరమైన బహుళ షష్ఠీ పర్వదినమున ఆ కార్తికేయుడి కీర్తిని, మహిమను తెలుసుకుని మనందరినీ తరింపచేయాలని జగద్గురువుల దివ్య సంకల్పం. కవికుల గురువు, బిరుదాంకితులు, విక్రమాదిత్యుని ఆస్థానంలో ప్రసిద్ధి పొందిన నవరత్నములలో ఒకరుగా మన్నలు పొందిన మహాకవి కాళిదాసు గారిచే రచింపబడిన కుమార సంభవ కావ్యంను మనందరికీ పరిచయం చేయడానికి గౌరవనీయులు శ్రీ దేవి ప్రసాద్ గారు విచ్చేశారు. వారిని సాదరంగా ఆహ్వానిస్తూ ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా కోరుతున్నాను. దుర్ముఖముఖాంభోజవన హంసవధూర్మమ మానసే రమతాం నిత్యం సర్వశుక్లా సరస్వతీ వాగర్థావివ సంపృక్తో వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. శ్రీ గురుభ్యో నమః. ఈ రోజున షష్ఠి తిథి అన్నమాట. ఈరోజు విశేషంగా సుబ్రహ్మణ్య స్వామికి చాలా ప్రీతికరమైన ఒక రోజు. ఈ రోజున కుమార సంభవము అని దాని గురించి, కాళిదాసు యొక్క కావ్యం గురించి తెలుసుకునేందుకు మొదటి ఒక ప్రవచనమైనటువంటిది జరుగుతున్నది. చాలా విశేషం. కుమారస్వామి, కుమారుడు అంటేనే స్కందుడు, సుబ్రహ్మణ్య స్వామి. ఆ కుమార సంభవం అనేటువంటిది సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఉదయం, ఆయన ఉదయించడం, ఆయన యొక్క మహిమ, ఇవన్నీ కూడా చెప్పుకుంటున్నాం. కాళిదాసు రాసినటువంటి మహాకావ్యాల్లో రెండవది కుమార సంభవం. అలాగే పంచమహాకావ్యాల్లో కూడా సంస్కృత భాషకి చెందినటువంటి పంచమహాకావ్యాల్లో రెండవది ఈ పరమ పవిత్రమైనటువంటి ఈ కథ కుమార సంభవం అనేటువంటి మహాకావ్యం. రఘువంశంలో మనం విష్ణుమూర్తి యొక్క అవతార విశేషాలు, ఆయన యొక్క చరిత్ర చూసుకున్న తర్వాత ఇవాటి నుంచి ఈ శివుని యొక్క అంశ సంభూతుడు, శివుని యొక్క మహిమ, పార్వతీ పరమేశ్వరుల యొక్క చరిత్ర, వివాహము మొదలైనటువంటివి. ఆ తర్వాత కుమారుడి యొక్క సుబ్రహ్మణ్య స్వామి జనించడం మొదలైనటువంటి విశేషాలు తెలుసుకోబోతున్నాం. అది కాళిదాసు మహాకవి ఎట్లా వర్ణించారు. విశేషంగా కాళిదాసు కుమార సంభవాన్ని ప్రధానంగా తీసుకుని చెప్పడం జరుగుతుంది అన్నమాట. ఈ కుమార సంభవం అనేటువంటిది రామాయణంలో రామ లక్ష్మణులని తీసుకువెళ్తున్నటువంటి విశ్వామిత్ర మహర్షి మొట్టమొదటిగా చెప్పినటువంటి కథ ఈ కామదహనం అనేటువంటి కథ. ఆ కామదహనం తరువాత మళ్ళీ మిథిలా నగరానికి వెళ్తున్నప్పుడు గంగావతరణం మొదలైనవన్నీ కూడా చెప్పి ఉమామహేశ్వరుల యొక్క మహాత్మ్యం చెప్పి, ఆ ఉమామహేశ్వరులకి కుమారస్వామి ఉద్భవించినటువంటి చరిత్రాన్ని కూడా చాలా గొప్పగా రామాయణంలో సంగ్రహించి చెప్పడం జరిగిందనమాట.
అందుకని ఈ చరిత్ర చాలా చాలా పాతది అనమాట. పురాతనమైనటువంటి ఒక ఉత్తమమైనటువంటి కథ ఇది. ఇన్ని విన్న వాళ్ళందరికీ కూడా కుమారస్వామి యొక్క పరిపూర్ణ అనుగ్రహం కలుగుతుంది అని వాల్మీకి మహర్షి చెప్తున్నాడు. అసలు ఈ కుమార సంభవము అనేటువంటి ఈ కావ్యానికి ఈ పేరు కాళిదాసు ఎంచుకోవడం అనేటువంటిది ఈ వాల్మీకి రామాయణం ద్వారానే జరిగింది అని అనిపిస్తున్నది. ఎందుకంటే కుమార సంభవము అనేటువంటి మాట మొట్టమొదటిగా పదము వాల్మీకి రామాయణంలోనే మనకి కనబడుతుంది అనమాట. అలా పవిత్రమైనటువంటి చరిత్రము అని వాల్మీకి మహర్షి మనకి తెలుపుతున్నారు. కుమార సంభవశ్చైవ ధన్య పుణ్యస్తథైవ చ భక్తశ్చయః కార్తికేయే కాకుత్స్థే భువి మానవః. కుమార సంభవం అనేటువంటిది పరమ పవిత్రమైనటువంటిది, సకల పుణ్యములను కలిగించేటువంటిది. ధన్య పుణ్య అంటాడు. చాలా ధన్యమైనటువంటి చరిత్ర, దివ్యమైనటువంటి చరిత్ర. ఏ భక్తుడైతే భక్త కార్తికేయునైనటువంటి సుబ్రహ్మణ్య స్వామి యందు భక్తి కలిగి ఉంటాడో, ఆ భక్తితో కూడి ఈయన యొక్క సుబ్రహ్మణ్య స్వామి యొక్క చరిత్రాన్ని వింటాడో, ఆ మనుష్యులు ఆయుష్మాన్ పుత్ర పౌత్రైశ్చ స్కందసాలోక్యతాం వ్రజేత్. దీర్ఘాయుష్మంతుడుగాను పుత్ర పౌత్రాదులతో కూడిన వాడి, వంశాభివృద్ధి కలిగిన వాడి, స్కంద సాలోక్యతాం స్కందుని యందు అలా సుబ్రహ్మణ్య స్వామి యందు సలిపినటువంటి భక్తి వల్ల స్కంద సాలోక్యతాం ఆ స్కందునిలో ఐక్యమవుతాడు అని చెప్పి అంత పవిత్రమైనటువంటి ఈ కథ అని విశ్వామిత్రుల వారు రామాయణంలో మనకి రాముల వారికి చెప్తున్నారు. కాకుత్స్థ భువి మానవ అంటాడు. కాకుత్స్థుడు అంటే రాముడికి ఇక్కడ సంబోధన చేస్తున్నాడు. ఏ రామా, ఈ పవిత్రమైనటువంటి కథని విన్న వాళ్ళందరూ కూడా చాలా పుణ్యవంతులు, సకలమైనటువంటి శ్రేయస్సును పొందుతారు, దీర్ఘాయుష్మంతులుగాను అవుతారు. అలా కార్తికేయుని యొక్క అనుగ్రహమునకు పాత్రులు అవుతారు అని చెప్పి మొట్టమొదటిగా మనకి రామాయణంలో ఈ కుమార సంభవము అనేటువంటి మాట, అలాగే పదము, దాని యొక్క మాహాత్మ్యము మనకి తెలియవస్తుంది అనమాట. ఇలాంటి పవిత్రమైనటువంటి ఈ కుమారస్వామి యొక్క కథని ఈ షష్ఠి రోజున మనం ఆరంభించి దాన్ని వినడం అనేటువంటిది, చెప్పడం అనేటువంటిది పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాం. సాధారణంగా కావ్యం ఆరంభించడానికి మూడు విధాలు చెప్పబడ్డాయి అన్నమాట. ఆశీర్ నమస్క్రియ వస్తు నిర్దేశో వాపి తన్ముఖం అంటాడు అని కావ్య శాస్త్రం, అలంకార శాస్త్రం చెప్తున్నమాట. కావ్యం ఏ కావ్యమైనా ఆరంభించేటప్పుడు ఒకటి ఆశీహి, ఆశీస్సులతో ఆరంభించాలి. అంటే మీకు శ్రేయస్సు కలుగుగాక, ఆ పరమేశ్వరుడు లేదా ఇష్టదైవతం ఏదైతే ఆ కవికి ఉన్నదో ఆ కవి యొక్క అభిమాన దేవత, ఇష్టదేవత, ఆ దేవతని స్తుతి చేసి ఆ అటువంటి దేవుడు మిమ్మల్ని అనుగ్రహించుగాక, పరమేశ్వరుడు అనుగ్రహించుగాక అని అందరికీ ఆశీర్వచనములు చెప్పేట్టుగా ఒక ఆరంభించవచ్చు అన్నమాట. ఆరంభించాలి. ఇంకా రెండో పద్ధతి నమస్క్రియ అంటాడు. నమస్కారం చేసుకోవాలి. ఇప్పుడు ముందర శ్లోకం రఘువంశంలో చెప్పాను చూడండి. వాగర్థ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగత పితరౌ వందే. నేను నమస్కరిస్తున్నాను అని చెప్పాడు. అలా చెప్పచ్చు అన్నమాట. ఇది రెండో విధం. మూడవది ఏంటంటే ఆశీర్వచనము, నమస్కారము రెండు కాకుండా, వందనము కాకుండా, మూడవది సాక్షాత్తుగా డైరెక్ట్
కావ్యాన్ని ఇంట్రడ్యూస్ చేయడం అన్నమాట. అంటే కావ్యంలో ఏదైతే పాత్ర ఉన్నదో, ఏ వర్ణన అయితే ఉన్నదో ఆ పాత్రనే సాక్షాత్తుగా వర్ణించడం అనేటువంటిది మూడవ విధం. ఆ కోవలోకి చెందినది కుమార సంభవం అన్నమాట. ఇప్పుడు రఘువంశం లాగా దీనికి మంగళ శ్లోకం లేదు. సాక్షాత్తుగా మనకి మొట్టమొదటి శ్లోకంలోనే కథ యొక్క ఆరంభం అన్నమాట. అంటే ఏ వర్ణనం అయితే తీసుకున్నాడో ప్రధానమైనటువంటి దాన్ని మనకి పరిచయం చేయడం అనేటువంటి. కాబట్టి ఆశీహి నమస్క్రియ వస్తు నిర్దేశ అంటారు అన్నమాట. వస్తువుని ఏ కావ్య వస్తువుని అయితే తీసుకున్నామో, కథని తీసుకున్నామో దాన్ని మనం సాక్షాత్తుగా సరాసరి దాన్నే పాత్రని మనం వర్ణించడం అన్నమాట. ఆ విధంగా ఇక్కడ అస్థి అని ఆరంభిస్తున్నాడు. అత్యుత్తరస్యాం దిశి దేవతాత్మా హిమాలయో నామనగాధిరాజ ఊర్వాపరౌ తోయనిధి వగాహ్య స్థిత పృథివ్యా ఇవ మానదండ. అస్థి ఉత్తరస్యాం దిశి అని హిమాలయ వర్ణనంతో ఆరంభిస్తున్నాడు అన్నమాట. హిమాలయాల్ని చాలా చక్కగా వర్ణించినటువంటి మహాకవి కాళిదాసు. అస్థి ఉత్తరస్యాం దిశి, ఉత్తర దిక్కులో ఈ పర్వతరాజు అయినటువంటి హిమాలయుడు అనేటువంటి రాజు ఉన్నాడు. నగాధిరాజ, నగములు అంటే పర్వతములకన్నిటికీ అది రాజైనటువంటి వాడు. ఆయన హిమవంతుడు ఉన్నాడు. అస్థి ఉత్తరస్యాం దిశి దేవతాత్మ, దేవతాత్మ అనేది చాలా విశేషం అన్నమాట. హిమాలయాన్ని కేవలము ఒక పర్వతంగా చూడలేదు. మన హిందువులంతా కూడా మన యొక్క సంప్రదాయం, ప్రాచీనమైనటువంటి పురాణాలు కానీ, ఇతిహాసాలు కానీ, వేదాలు కానీ తీసుకుంటే పర్వతాల్ని, నదుల్ని, వీటన్నిటినీ కూడా పరమాత్మ స్వరూపంగా దేవతగా వర్ణించాం. గంగా దేవత, నర్మదా దేవత, కావేరి దేవత, తుంగభద్ర దేవత, గోదావరి దేవత, కృష్ణానది దేవత, ఇలా దేవతగా చూస్తున్నాం. పర్వతముని నిషధ పర్వతము, అలాగే అరణ్యాలు నైమిషారణ్యము మొదలైనటువంటి వింధ్యారణ్యము. ఆ అరణ్యానికి ఒక్కొక్క దానికి దేవత ఉంటుంది. నగరాలన్నిటికీ అధిదేవత ఉంటుంది. ప్రతి దాంట్లోనూ పరమాత్మని చూస్తాం. అది మన భారతీయ సనాతన ధర్మం అన్నమాట. దాని యొక్క సారమే అది. ప్రతి ఒక్క వస్తువులోనూ పరమాత్మని చూస్తాం. ముఖ్యంగా హిమాలయాలు పరమ పవిత్రమైనటువంటివి అన్నమాట. అది దేవతాత్మ అనేది, వాటికి కూడా దేవతాత్మ అని పేరు. గొప్ప మహిమ కలిగినటువంటిది. కైలాసము మొదలైనటువంటి వాటిన్నిటికీ కుబేరుడు, దేవతలు, అలాగే గంధర్వాది దేవతా భేదములు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరికీ కూడా నివాస స్థలం అది. అందుకని దాన్ని దేవతాత్మ అంటారు హిమాలయాలు. అదంతా కూడా దేవభూమి. ఆ దేవభూమి యొక్క మహిమని తెలుసుకోకుండా అక్కడ పిక్నిక్ స్పాట్కి వెళ్ళినట్టుగా అందరూ వెళ్ళడం వల్లే అక్కడ వరదలు ఇట్లాంటివి అభూతపూర్వమైనటువంటి దుర్ఘటనలు మనకి జరుగుతూ వస్తున్నాయి. అది దేవభూమి అంటారు. చూడండి, దేవతాత్మ అన్నాడు. హిమాలయము ఒక దేవత. ఉత్తరస్యాం దిశి అని కూడా చెప్పాడు. ఉత్తర దిక్కులో ఉన్నట్టు ఉత్తరాఖండ పైన ఉన్నట్టంతా కూడా దేవభూమి. దేవతలందరికీ కూడా అధిష్టాన దేవతగా, అధిష్టాతగా ఉన్నాడనమాట. పరమేశ్వరుని యొక్క వాసస్థలం, పార్వతీదేవి యొక్క పుట్టినిల్లు. అలా గొప్ప చరిత్ర కలిగినటువంటి, గొప్ప మహిమ కలిగినటువంటి ఆ పర్వతం విశేషములు. ఆ పర్వతముల్లో వెళ్తే మనం భక్తి కోసం వెళ్ళాలి, ముక్తి కోసం వెళ్ళాలి. అంతేగాని
పిల్లా జల్లలందరినీ వేసుకుని అలా హోటల్లో లాడ్జీల్లో లాడ్జీలు కట్టేయడం, దాంట్లో ఉండడం. ఉల్లాసం కోసం కాదు అది. ఇట్ ఈస్ నాట్ ఎ పిక్నిక్ స్పాట్. దేవతలందరూ కూడా అక్కడ వసిస్తూ ఉండడం వల్ల నిత్యము మనకు కనిపించరు. మన కళ్ళకి కనిపించినటువంటి ఎంతో మంది దేవతలు అక్కడ ఉన్నారు అన్నమాట. మహర్షులంతా ఉన్నారు మన కంటికి కనబడినటువంటి గుహల్లో వాటిల్లో తపస్సు చేసేటువంటి మహర్షులు ఇప్పటికీ కూడా ఉన్నారు. అలాంటి దేవభూమి అన్నమాట అది. అందుకనే దేవతాత్మ అంటాడు. ఎంత ఒక గొప్ప పదం వాడాడు అనమాట. హిమవంతుడు అనేటువంటి వాడు పూర్వాపరు తోయనిధీవగాహ్య, ఉత్తర దిక్కు నుంచి పూర్వ సముద్రం నుంచి దక్షిణ సముద్రం దాకా, అంటే మన పడమటి సముద్రం దాకా వ్యాపించి మొత్తము కూడా భూమిని కొలుస్తున్నట్టుగా ఉందిట. ఎంత విడ్త్ ఉంది, ఎంత పొడవు ఉంది, వెడల్పు ఎంత ఉన్నది అని కొలవడానికి ఒక స్కేల్ కావాలి కదా మనకి. ఏదో ఒకటి, 1 మీటరు కావాలి కదా మనకి. కొలవడానికి ఒక కొలత బద్ద కావాలి. ఆ కొలత బద్దగా ఉన్నాడు అనమాట హిమవంతుడు. ఇటు పక్క నుంచి అటు పక్క దాకా, తూర్పు నుంచి పడమర దాకా వ్యాపించి ఉన్నాడు అనమాట. అంతటి గొప్ప, ప్రపంచంలోనే అతి ఎత్తైనటువంటి పర్వతములు కలిగిన వాడు. అందుకనే పర్వతరాజు ఆయన. నగాధిరాజ అంటారు. నగములన్నిటికీ రాజు. అలా భూమికే ఒక కొలతబద్దగా ఉండేటువంటి అంత విస్తరించి ఉన్నటువంటి వాడు ఆయన హిమాలయుడు. కాబట్టి హిమాలయుడు అనేది పర్వతంగా చెప్పుకోకుండా ఇక్కడ ఒక దేవతగానే చెప్పుకుంటున్నాం. యం సర్వశైలా పరికల్ప్య వత్సం మేరు స్థితే దోగ్ధరి దోహదక్షే భాస్వంతి రత్నాని మహౌషధీశ్చ పృథూపదిష్టాం దుదుహుద్ధరిత్రీం. హిమాలయాల్లో ఎన్నో ఖనులు ఉన్నాయి. అక్కడ మూలికలు ఉన్నాయి, ఔషధులు ఉన్నాయి. ఆ ఔషధులంతా వెలుగుతూ ఉంటాయి రాత్రిపూట. నదులు ఉన్నాయి, రత్నాలు, ఇవన్నిటికీ కూడా నిలయంగా ఉందన్నమాట. ఎందువల్ల అలా ఉంది అంటే, పృథు మహారాజు ఈ భూమిని, భూమాత ఒక పశువుగా అవతారం పెట్టింది. అంటే ఒక గోవుగా అవతరించినప్పుడు ఆ గోవు దగ్గర నుంచి పితకబడినటువంటివి అన్నమాట. ఆ గోవు దగ్గర నుంచి సమస్తమైనటువంటి వస్తువుల్ని ఎవరికి కావాల్సింది వాళ్ళు తీసుకోవచ్చు, పాల రూపంలో వస్తాయన్నమాట. అనగానే దేవతలు, దానవులు, మిగతా వాళ్ళందరూ కూడా వాళ్ళ అభీష్టం మేరకి ఆ పృథివీ అనేటువంటి గోవుని, భూమి అనేటువంటి భూమాత అనేటువంటి గోవుని పితికారనమాట. ఆ పితగా వచ్చినటువంటివి రత్నాలు, ఔషధులు, మనకి ఇప్పుడు ఉండేటువంటి ధాన్యములు అన్నీ కూడా వాటి నుంచి వచ్చినవి అని చెప్పి, పాల రూపంలో ఆ భూమాత నుంచి మనకి వచ్చినవి. అందుకని సర్వశైలాహ పరికల్ప్య వత్సం, ఈ భూమిని పితకడానికి, భూమి అనేటువంటి గోమాతని పితకడానికి, పాలు పితకడానికి ఒక దూడ కావాల్సి వచ్చింది. దూడ ఉంటే గాని పాలు ఇవ్వదన్నమాట. అందుకని దూడని ముందర వదిలి కొంచెం సేపు తాగిన తర్వాత పాలు పిండుతారు. ఆ తర్వాత పాలు దూడ గట్టే పెట్టేస్తారు.
కొంచెం పాలు. పూర్తిగా మనమే దాన్ని పితికి తాగకూడదు అనమాట, శాస్త్రం ఒప్పుకోదు. దూడకి కావలసినటువంటిది తృప్తిగా మనకి వదలాలి. కాబట్టి ఏం చేశారు, ఈ భూమి అనేటువంటి గోవుని, గోరూపము ధరించినటువంటి ఈ భూమిని పితికేందుకోసం ఒక దూడ కావాల్సి వచ్చింది. ఆ దూడని దూడగా ఎవరిని చేద్దాం అనుకున్నారు, హిమాలయాన్ని దూడగా చేసుకున్నారు. యం సర్వశైలా పరికల్ప్య వత్సం, వత్సం అంటే దూడ అనమాట. ఆ దూడగా చేసుకుని మేరువు స్థితే, మేరువు ఆ పాలు పితికేవాడు అనమాట. ఆ పితికేవాడుగా దాంట్లో దోహదక్షం చాలా ఎక్స్పర్ట్ అనమాట. పాలు పితకడంలో అంటే భూమాత దగ్గర నుంచి అన్ని ద్రవ్యాలని తీసుకోవడంలో చాలా నేర్పరైనటువంటి, పాలు పితకడంలో నేర్పరైనటువంటి మేరువుని పిలిచి, ఆయన మేరు పర్వతమా నువ్వు పాలవాడిగా ఉండి పాలు పితుకునాయన అని చెప్పి ఆయనకు పురమాయించారు. ఆయన ఈ హిమాలయమైనటువంటి దూడని పక్కన పెట్టుకుని పాలు పితికించారు. సర్వశైల, అన్ని పర్వతములు కలిసి ఇలా ఏర్పాటు చేసి పితికించినాయి. వాడి నుంచి వచ్చినటువంటివి ఆ భూమి అనేటువంటి గోమాత దగ్గర నుంచి వచ్చినటువంటివే ఈ మహోన్నతమైనటువంటి ఔషధులు, ధాన్యములు, రత్నములు, ఇవన్నీ కూడా సకల భూమిలో ఉండేటువంటి సారమైన అత్యంత విలువైన వస్తువులు ఏమైనా ఉన్నాయంటే అవి హిమాలయాల్లో ఉంటాయి. ఎందుకంటే ఆయన వత్సముగా చేశాడు అనమాట. ఎప్పుడు కూడా ఆవు దూడకి చాలా ప్రేమతో ఇస్తుందన్నమాట పాలు. మీరు ఎంత పాలు పితికినా కూడా దూడ కోసం కొంచెం అట్టే పెట్టుకుంటుంది. ఆ ప్రేమతో ఇస్తుంది. ప్రేమతో ఇచ్చినప్పుడు ఏమవుతుంది, చాలా చాలా పుష్టికరమైనటువంటి సారభూతమైనటువంటిది దూడకిస్తుంది. ఇప్పుడు దూడ ఎవరు, హిమాలయం. కాబట్టి తన పృథివీ భూమండలంలోనే అత్యంత సారమైనటువంటిది హిమవంతుడైనటువంటి దూడకి అట్టే పెట్టి ప్రేమతో ఇచ్చిందనమాట. కాబట్టే హిమాలయాల్లో మొత్తం మన యొక్క ఐశ్వర్యం అంతా కూడా హిమాలయాల్లో ఉంది. హిమాలయం ఎంతవరకు ఉంటుందో అంతవరకు భారతదేశం చాలా ప్రకాశవంతంగా ఉంటుంది అనమాట. అక్కడి నుంచి ఉద్భవించినటువంటి నదులు కానీ, అక్కడ దొరికేటువంటి వస్తువులు కానీ, అక్కడ ఉండేటువంటి దేవతల యొక్క అనుగ్రహంతో కానీ మనకి ఎప్పుడూ కూడా భారతదేశము చాలా పాడి పంటలతోనూ సకల ఐశ్వర్యములతోనూ కూడి ఉండడానికి కారణమైనటువంటిది హిమాలయం. ఆ దూడగా అవతరించినటువంటి హిమాలయం. అందువల్లే భూమిలో ఉండేటువంటి సారములన్నీ ఆ చోట ఉన్నాయన్నమాట. అందుకనే అందరూ కూడా హిమాలయములకు వెళ్తాడు అన్నమాట. ఇలా పవిత్రమైనటువంటిది. కానీ అక్కడ ఏమిటంటే ఒకటే ఒకటి లోపం, మనకి అక్కడికి వెళ్ళడం చాలా కష్టం అన్నమాట. మంచు ఎప్పుడు కూడా ఉంటుంది. ఆ మంచు అంత గొప్పవాడికి, హిమవంతుడికి మంచు అనేది ఒక పెద్ద కొరత కాదు. ఎన్నో గుణగణాలు ఉన్నటువంటి, ఎన్నో ప్రభావము మహిమలు కలిగినటువంటి హిమవంతుడికి ఒకే ఒక యొక్క మంచు ఎప్పుడు కూడా చల్లగా ఉండడము, ఎవరు కూడా అంత సులభంగా అక్కడికి వెళ్ళడానికి వీలు కానటువంటి ఒక హిమపాతం ఉంది. ఆ హిమము అనేటువంటిది పెద్ద లోపము కాదు అని చెప్తాడు. ఏకోహి, ఎందుకంటే చంద్రుడు ఉన్నాడు. చంద్రుడు ఎంత ప్రకాశిస్తున్నాడు, ఆ చంద్రుని యొక్క ప్రకాశంలో ఆ కలంకము ఒకటి ఉంది మధ్యలో నల్లగా. కానీ మనం దాన్ని పెద్దగా గుర్తించం. ఎందుకంటే ఆయన యొక్క ప్రకాశములో ఆయనకు ఉండేటువంటి చల్లదనము, ప్రకాశము, కాంతి మొదలైన వాటిల్లో ఈ ఒకే ఒక దోషము, ఈ కలంకం ఉన్నా కూడా, ఒక మచ్చ ఉన్నా కూడా ఆ మచ్చ తెలియదు. ఎట్లాగైతే తెలియదో అలాగూ సకల ఐశ్వర్యములకి
సనాతన ధర్మమునకి దేవతలందరికీ ఆటపట్టుగా నివాసముగా ఉన్నటువంటి ఆ ఔషధులకి రత్నాలకి నిలయమైనటువంటి హిమాలయము ఒకే ఒక మంచుతో కూడినది అనేటువంటి ఒక దోషం ఉన్నా కూడా అది పెద్దగా ఎవరు పట్టించుకోరు, లెక్క చేయాల్సిన పని లేదు అని అంటాడు. ఏకోహి దోషో గుణసన్నిపాతే నిమజ్జతి ఇందో కిరణేషు అంకైవ. ఇందో కిరణేషు అంక అంటాడు. అంతరత్న ప్రభవస్య హిమం న సౌభాగ్య విలోపి జాతం. అక్కడ దేవతలందరూ కూడా తిరుగుతూ ఉంటారు. సప్తఋషులంతా కూడా తమ యొక్క దేవతార్చన కోసం పద్మాలు కోసుకుంటారట. తామర పువ్వుల్ని కోసేటప్పుడు సూర్యుడు మామూలుగా మన భూలోకంలో అయితే పైనుంచి సూర్యకిరణాలు పడతాయి, ఆ సూర్యకిరణాలు పడి తామరలు విచ్చుకుంటాయి. కానీ హిమాలయాల్లో అట్లా కాదుట. ఊర్ధ్వముఖైర్మయూఖై అంటాడు. ప్రబోధయత్తి ఊర్ధ్వముఖైర్మయూఖై అని. ఈ సూర్యుడి యొక్క తేజస్సు ఉన్నదే కిరణాలు పైకి వెళ్తాయట. అంటే అంత ఎత్తుగా ఉన్నట్టు హిమాలయం. అంత బాగా మహోన్నతంగా ఉన్నాడు అనేటువంటి ఎత్తైన వాడని చెప్పడం కోసం కాళిదాసు ఇట్లా చెప్తున్నాడు. సూర్యుడే తన యొక్క కిరణాల్ని పైకి ప్రసరింపజేసి తామరల్ని వికసింపజేస్తున్నాడు. మామూలుగా కిందకి కదా వెళ్తాడు. సూర్యుని యొక్క కిరణాలు కిందకి కదా ఎప్పుడు పడతాయి. అక్కడ మటు హిమాలయాల్లో మటుకు అట్లా కాదు. అంత ఎత్తైన ఒక పర్వతములుగా ఉన్నాయి అని అంటాడు. అలా అక్కడ వివిధమైనటువంటి మృగములు, ఔషధులు, కిరాతకులు, అలాగే కిన్నరులు, కింపురుషులు అందరూ కూడా తిరుగుతూ ఉంటారు. ఏనుగులు. గంగా నది అక్కడ ప్రవహిస్తోంది. భాగీరథి నిత్యరసీకరాణం ఓఢా ముహుకంపిత దేవదారు. భాగీరథి యొక్క ఆ ప్రవాహము నుండి వచ్చేటువంటి తుంపరలు, ఆ నీళ్ల తుంపరలతో కూడినటువంటి గాలిలో ఒక 5 నిమిషాలు కూర్చుంటే అంట ప్రాణం లేచొస్తుంది. అంత శ్రమపడి ఒక్కొక్కళ్ళు వేటాడి ఉండేటువంటి ఆ వనేచరులు అంటే కిరాతకులు కూడా 1 నిమిషం అట్లా ఆ గంగా నది యొక్క హిమాలయాల మీద కూర్చుంటారు. కూర్చుని సేద తీరి ఆ భాగీరథి గంగా నది యొక్క జల తుంపరులతో బిందువులతో కూడినటువంటి ఆ గాలిని సేవిస్తారన్నమాట. సేవించి ఎట్లా వెళ్తూ ఉంటారు. ఈ విధంగా వాళ్ళ యొక్క కేళీ విలాసాలకి అన్నిటికీ కూడా ఆటపట్టుగా ఉంది. అలాగే రాత్రిపూట కూడా దీపాలు లేవని అక్కడ పెద్ద గుహల్లో వాటిల్లో చీకటిగా ఉన్నా కూడా ఎవరు భయపడరట. ఎందుకంటే ఆ ఔషధులన్నీ వెలుగుతూ ఉంటాయి. అందువల్ల వాళ్ళకి ఏమాత్రం కూడా ఒక కాంతి లేదు, డార్క్నెస్, అదే చీకటి ఉంది అని బాధపడడానికి లేదు. ఈ వెలుతురులో వాళ్ళు చక్కగా చీకటి నుండి తప్పించుకుంటున్నారు అన్నమాట. తప్పించుకుంటున్న వాళ్ళకి ఆ ఔషధుల యొక్క కాంతిని అనుభవిస్తూ ఉన్నారన్నమాట. ఈ విధంగా ఆ కిన్నర కింపురుషుల యొక్క శృంగార లీలలతో కూడినటువంటివి. వాళ్ళు ఒక వస్త్ర ఆక్షేపణ, పరస్పరము వస్త్రాక్షేపణ ఏమన్నా వస్త్రమును లాగినప్పుడు సిగ్గుపడుతున్నటువంటి ఆ వనితలు అలా శరీరం కుంచుకుపోయి నాయకుల యొక్క సరసాలు అన్నమాట. సరసాలని వర్ణిస్తున్నప్పుడు వాళ్ళ చేత లాగబడినటువంటి వస్త్రాలు కలిగిన వాళ్ళయి సిగ్గుతో కుంచుకుపోతూ ఉంటే ఈ మేఘాలు మధ్యలో వచ్చినాయి అన్నమాట. మధ్యలో వచ్చి తెరలాగా అడ్డం నుంచున్నాయి. అమ్మయ్య అనుకున్నట్ట కిన్నర స్త్రీలందరూ కూడా ఆ సిగ్గుపడుతున్నటువంటి ఆ యువతుల్ని సిగ్గు నుంచి రక్షించినటువంటి అలా అంటే ఏంటి, మేఘములు కూడా మధ్యలో ఉంటాయన్నమాట. హిమాలయాలకి శిఖరాల యందు ఉండవు, శిఖరాల యందు మేఘలు ఉండవు. అంత ఎత్తైనటువంటిది అనమాట.
ఈ విధంగా హిమాలయం యొక్క పరమ పవిత్రమైనటువంటి భూమిని, ఆ స్థలాన్ని, ఆ పవిత్రతని చక్కగా వర్ణిస్తూ ఉంటాడు. ఇది ఇలా ఉండగా ఆవిడికి అటువంటి హిమాలయానికి దేవతాత్ముడైనటువంటి అతనికి వివాహం చేయాలని సంకల్పించి మేనకతో వివాహం సల్పారన్నమాట. సమానసీం మేరుసఖ పితॄణాం కన్యాం కులస్య స్థితయే స్థితిజ్ఞః మేనాం మునీనామపి మాననీయాం ఆత్మానురూపాం విధినోపయేమే. మేనక అనేటువంటి అప్సర స్త్రీతో వివాహం జరిపారనమాట. ఆ వివాహము చక్కగా జరిగింది. ఆ తరువాత కాలక్రమంగా ఇద్దరు కూడా, అంటే మనం ఇక్కడ హిమాలయాన్ని ఒక దేవతగా చూసుకోవాలి, పర్వతంగా మనం చూసుకోకూడదు. పర్వతము అనేటువంటిది వేరే, పర్వతములో ఉండేటువంటి దైవత్వము వేరే. కాబట్టి పర్వతాన్ని ఒక దేవతగా చూస్తున్నాం, వృక్షాన్ని కూడా ఒక దేవతగా చూస్తారు, లతని ఒక స్త్రీ దేవతగా చూస్తారు. అందుకని లతని వృక్షానికి కలిపి పూజ చేస్తారు. అంటే నాయిక నాయకులు అనేటువంటి భావంతో అన్నమాట. అలా మన యొక్క సంప్రదాయం అటువంటిది. కాబట్టి ఈ హిమాలయం అనేటువంటి పవిత్రమైనటువంటి పర్వత స్వరూపమైనటువంటి దేవతకి తేభ్యః శుభాస్పదం యజ్ఞే మేనకా హరిణీ తథా తే ఉభే బ్రహ్మవాదిన్యౌ యోగిన్యౌ చాప్యుభే ద్విజా. ఈ విధంగా ఇద్దరు కూడా అన్యోన్యతతో కూడిన వాళ్ళై సాంసారికమైనటువంటి సుఖాన్ని అనుభవిస్తూ ఉన్నారన్నమాట. ఆ మానసీ కన్య ఆవిడ పితృదేవతలందరికీ కూడా మనస్సు నుండి ఉద్భవించినటువంటి ఒక దేవత ఆవిడ. అందుకనే తేషాంతు మానసీ కన్య అంటాడు. మేనాం మునీనామపి మానని, మునులందరికీ కూడా, మహర్షులందరికీ కూడా పూజింపదగ్గ దేవత అయినటువంటి ఆ మేనకని వివాహం హిమవంతుడికి ఇచ్చి వివాహం చేశారు అంటారు. అలా వాళ్ళిద్దరూ కూడా పరస్పరము అన్యోన్య దాంపత్యంతో జీవనం గడుపుతూ ఉన్నారన్నమాట. వాళ్ళకి క్రమంగా ఒక పుత్రుడు పుత్రిక. కాలక్రమేణ తతయో ప్రవృత్తే స్వరూపయోగ్యే సురత ప్రసంగే మనోరమం యౌవనముద్వహంత్యా గర్భో భవత్ భూధర రాజకన్పత్యా. భూధర రాజపత్ని అంటే ఈ పర్వతరాజ అయినటువంటి హిమవంతుని యొక్క పత్ని మేనక గర్భం ధరించింది. గర్భం ధరించి మొట్టమొదటిగా మైనాకుడు అని ఒకడు జన్మించాడు అనమాట. మేనక యొక్క అపత్యం కుమారుడు జన్మించాడు. కుమారుడు జన్మించి పెరిగి పెద్దవాడయ్యాడు. అసూతస నాగవధూపభోగ్యం, నాగవధువులందరికీ ఉపభోగ్యమైనటువంటి, నాగవధువుల్ని అనుభవించదగినటువంటి సౌందర్యము గలవాడు, యవ్వనము గలవాడైనటువంటి ఆ మైనాకుడు. అంటే ఏంటి? నాగవనితల్ని కన్యల్ని వివాహం ఆడాడు అనమాట పశ్చాత్కాలం తర్వాత. ఈ వాయు భగవానుడికి చాలా మిత్రుడు ఈ మైనాకుడు. సముద్రుడికి కూడా చాలా ప్రియమిత్రుడు ఈ మైనాకుడు అనేటువంటి హిమవంతుని యొక్క పుత్రుడు. పూర్వం ఏమైందంటే ఈ వీటన్నిటికీ కూడా ఈ పర్వతాలన్నిటికీ రెక్కలు ఉండేవి. రెక్కలు ఉండడం వల్ల ఏమైంది, మొత్తం మేరు పర్వతం కానీ, హిమవత్ పర్వతం, నిషధ పర్వతం, హేమకూట పర్వతం, ఇలా పర్వతాలు, వింధ్య పర్వతాలన్నీ ఎగురుతూ ఆకాశంలో వెళ్తూ ఉండేవి. వెళ్తూ ఒక చోట కూర్చునేవి, ఆ నగరం అంతా నాశనం అయిపోయేది. ఈ విధంగా
ఆకాశంలో తిరుగుతూ ఉండేవి పక్షుల్లాగా, పెద్ద పెద్ద రథాలాగా సిటీస్ మొత్తం ఈ పర్వతాలన్నీ పైన తిరుగుతూ ఉండేవి. అందువల్ల అందరూ దేవేంద్రుడి దగ్గర మొర పెట్టుకోగానే దేవేంద్రుడు ఏం చేశాడు, ఆ పర్వతం యొక్క రెక్కలన్నింటినీ కూడా తన యొక్క వజ్రాయుధంతో తెగగోశాడు. ఆ తెగ కొట్టడం వల్ల హిమాలయాలకి ఉన్న చోటే ఉండిపోయినాయట. అంటే చలనం లేకుండా ఇలా రెక్కలన్నీ పడగొట్టేటప్పటికి, విరగొట్టేటప్పటికి ఉన్న చోట అవి ఉండడం వల్ల ప్రజలు, మునులు, దేవతలు అందరూ కూడా సుఖపడ్డారు అని ఒక కథ పురాణాల్లో ఉంది అనమాట. అలా ఒక్కొక్క పర్వతంగా తెగొడుతూ, రెక్కల్ని తెగొడుతూ వస్తున్నప్పుడు ఈ మైనాకుడు అనేవాడు ఏం చేశాడు, ఎట్లాగైనా తప్పించుకోవాలని ఉపాయం చేసి వాయు భగవానుడు, అతని యొక్క మిత్రుడైనటువంటి తన ప్రాణసఖుడు, స్నేహితుడైనటువంటి వాయు భగవానుడిని వాయుదేవుడిని ప్రార్థించి, నాయన నన్ను ఎట్లాగైనా కాపాడు, ఇంద్రుడు ఇట్లా వజ్రాయుధం పట్టుకుని రెక్కలన్నీ తెగొడుతున్నాడు అని చెప్పంగానే ఈ వాయువు ఏం చేశాడు, వాయుదేవుడు ఆ మైనాకుడిని అమాంతం అలా తీసుకెళ్లి సముద్రంలో పడేశాడు. ఆ సముద్రంలో దాక్కున్నదనమాట మైనాక పర్వతం. కాళిదాసుకి ఈ ఘటన చాలా మనసులో బాధ కలిగించింది అనమాట. అందుకని మైనాకుడిని వ్యంగ్యంగా విమర్శిస్తూ ఆయన ఈ శ్లోకం రాశాడు. క్రుద్ధేపి పక్షచ్ఛిది వృత్రశత్రౌ అవేదనాజ్ఞం కులిశక్షతానాం. క్రోధముతో కూడినటువంటి ఇంద్రుడు అన్ని పర్వతముల యొక్క రెక్కల్ని తెగగొడుతున్నప్పుడు ఆ తెగగొట్టేటువంటి కష్టాన్ని, తెగగొడితే ఎటువంటి బాధ కలుగుతుంది అనేది తెలియనటువంటి వాడనమాట వీడు. ఎవరు? మైనాకుడు. ఆ బాధ తెలియనట్టు, రెక్కలు విరిగిపోతే ఏం బాధ, ఎట్లా ఉంటుంది అనేటువంటి బాధ ఎరుగనటువంటి ఈ మైనాకుడు అనేటువంటి ఒక పుత్రుడు కలిగాడు అంటాడు. వజ్రాయుధం యొక్క దెబ్బ కొంచెం కూడా తగలలేదు, తెలియని వాడు అనమాట. దెబ్బ యొక్క బాధని అనుభవించినటువంటి వాడు అని చెప్తూనే మనకేం చెప్తున్నాడు కాళిదాసు, తండ్రి బాధపడుతూ ఉంటే తండ్రి యొక్క హిమాలయముల యొక్క రెక్కల్ని తెగొడుతున్నాడు, వింధ్య పర్వతము యొక్క రెక్కల్ని తెగొడుతున్నాడు. ఆ తెగొడుతున్నప్పుడు కొడుకైనటువంటి వాడు ఏం చేయాలి? మా నాన్న రెక్కలన్నీ పోతున్నాయి, నా స్నేహితుల యొక్క రెక్కలన్నీ తెగొడుతున్నారు, మా పెదనాన్న, మా బాబాయ్, ఎవరో బంధువులు, మా తాతగారు, వీళ్ళందరూ రెక్కలు పోతున్నాయి అని ఈ యువకుడైనటువంటి వాడు ముందు నిలిచి వాళ్ళ కోసం వీడు ప్రాణత్యాగం చేయాలి. వీడు ముందర నిలబడి వాళ్ళ రెక్కలు విరగొట్టే ముందర నా రెక్కల్ని నువ్వు విరగొట్టని వీడు నుంచోవాలన్నమాట. అటువంటి త్యాగ బుద్ధి కలవాడుగా ఒక కొడుకు ఉండాలి. కానీ మైనాకుడి దగ్గర ఏంటంటే, తండ్రి బాధపడుతున్నా కూడా తండ్రి రెక్కలని ఇంద్రుడు తన యొక్క వజ్రాయుధంతో వజ్రాయుధం తెగ నరుకుతున్నప్పుడు కూడా తన యొక్క సౌఖ్యాన్ని, తన యొక్క జీవితాన్ని, తన చక్కగా ఉండడాన్ని, ఎట్లా సేఫ్ గా ఉంటాం, తన యొక్క ప్రాణాన్ని రక్షించుకోవడం కోసం తన మిత్రులతో సహా మిత్రుడి యొక్క సహాయం తీసుకుని సముద్రంలోకి వెళ్ళి దాక్కున్నాడు. ఇటువంటి కుమారుడు అవసరమా అని కాళిదాసు వ్యంగ్యంగా మనకి చెప్తున్నాడు అన్నమాట. అంటే ఒక ఉత్తముడైనటువంటి కొడుకు చేసేటువంటి పని కాదు, ఒక అధముడైనటువంటి కొడుకే అట్లా చేస్తాడు. తన తండ్రి రెక్కలు పోతూ ఉంటే కష్టపడుతూ ఉంటే తాను వెళ్ళి కాపాడాల్సింది పోయి తనని తాను కాపాడుకున్నటువంటి ఒక కుపుత్రుడు అని కాళిదాసుకి ఒక మనసులో ఒక అభిప్రాయం ఉందన్నమాట. కాబట్టి ఎప్పుడు కూడా అట్లా ఉండకూడదు. తల్లిదండ్రులు కష్టపడుతుంటే వాళ్ళని కాపాడాల్సిందే పుత్రుడి యొక్క బాధ్యత. ఆ బాధ్యత నుంచి తప్పించుకుని తనని తాను రక్షించుకున్నవాడు పుత్రుడా. జీవతో వాక్యకరణ అంటాడు. తద్ది పుత్రస్య పుత్రత్వం అని శాస్త్రం చెప్తోంది. వాళ్ళు జీవించినప్పుడు వాళ్ళ యొక్క మాటని జవదాటకుండా వాళ్ళని సంరక్షిస్తూ ఉండడమే ఉత్తమ పుత్రుని యొక్క లక్షణము. కాబట్టి జీవతోర్ వాక్యకరణ
అంటాడు. అలా వెళ్ళి దాక్కున్నాడు అని చెప్తాడు. ఈ మైనాకుడి తర్వాత ఒక పుత్రిక కలగాలన్నమాట. పుత్రిక మళ్ళీ గర్భం ధరించింది ఆవిడ. ఆ గర్భం ధరించి ఈసారి ఆడపిల్లగా జన్మించడం జరిగింది. ఈ పుత్రిక జన్మించడానికి కారణం ఉందన్నమాట. ఆ కారణాన్నే మనం ఇప్పుడు వచ్చేసి ఒకే ఒక శ్లోకంలో ఆయన చెప్పేశాడు. సతీ అథావమానేన పితు ప్రయుక్త దక్షస్య కన్యా భవ పూర్వపత్ని సతీ సతీ యోగ విసృష్ట దేహ తాం జన్మనే శైలవధూం ప్రపేదే అని సంగ్రహంగా చెప్పాడనమాట. ఇక్కడ మనం ఈ సందర్భానుసారేణ ఈ శ్లోకాన్ని వివరించి మనం కథ తెలుసుకోవాల్సి ఉంది. ఇక్కడ అవమానేన పితు ప్రయుక్త దక్షస్య కన్యా భవ పూర్వపత్ని. బ్రహ్మదేవుడు ఈ సృష్టిని అంతటినీ కూడా సంరక్షించడానికి, అలాగే సృష్టిని ఇంకా చేయడానికి కూడా ప్రజాపతులు అనే వాళ్ళని సృష్టించాడనమాట. వాళ్ళందరూ కూడా ఈయనకి పుత్రుడికి సమానమైనటువంటి వాళ్ళు. అలాగే సప్త ఋషులు కాకుండా ఈ ప్రజాపతుల్ని సృష్టించాడు. ఈ ప్రజాపతులు సప్త ఋషుల ద్వారా ఈ మానవ లోకం అంతా అభివృద్ధి చెందుతుంది అనమాట. ఈ సృష్టి అంతా పెరుగుతుంది. అలా పెరిగి వాటిని సంరక్షించడానికి ద మోస్ట్ పవర్ఫుల్ ప్రజాపతీస్ అంటారు అనమాట. ఆ ప్రజాపతుల్ని ఆయన సృష్టించాడు. ఆ ప్రజాపతులలో దక్ష ప్రజాపతి అనేటువంటి వాడు చాలా ముఖ్యుడు అనమాట. దక్షుడు అని పేరు ఆయనకి, దక్ష ప్రజాపతి. ఈ దక్ష ప్రజాపతి చాలా అధికార గర్వం కలిగినటువంటి వాడు. ఈ భాగవతాదుల్లో మిగతా పురాణాల్లో కూడా విస్తారంగా దక్షుని యొక్క కథ, అంటే ఈ పార్వతీదేవి యొక్క ఈ హిమవంతుడు ఇప్పుడు గర్భం ధరించి కలిగినటువంటి కన్య ఉంది, ఈ పుత్రిక ఉంది కదా, దానికి పూర్వజన్మ ఏమిటి అనేది మనం తెలుసుకోవాలన్నమాట. అదే కాళిదాసు చెప్పాడు. ఆ మేనక యొక్క గర్భంలో ఆ సతీదేవి ఉద్భవించింది, మళ్ళీ మరుజన్మలో ఉద్భవించింది అని చెప్తున్నాడు. దానికి మనం ఈ కథ చెప్పుకోవాలన్నమాట. ఈ దక్ష ప్రజాపతి చాలా గర్విష్టి. ఈయన ఒకానొక సమయంలో ఒక సభలో, నిండు సభలో అందరూ కూర్చున్నప్పుడు ఈయన ప్రవేశించడం జరిగింది. ఎవరు? దక్ష ప్రజాపతి లోపలికి ప్రవేశించాడు. ఎప్పుడు కూడా బ్రహ్మాదులందరూ కూడా ఉన్నారు ఆ సభలో. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వీళ్ళందరూ కూడా ఉన్నారు. వీళ్ళందరూ కూర్చుని ఉండగా సకల దేవతల యొక్క సమక్షంలో ఆయన ఆ సభలోకి ప్రవేశించాడు దక్ష ప్రజాపతి. ఆ ప్రవేశించగానే అందరూ లేచి నుంచున్నారు. ఎందుకంటే ఆయన ప్రజాపతి అనే ఆ యొక్క మర్యాద వల్ల అందరూ కూడా లేచి నుంచున్నారు అన్నమాట. ఆ దక్ష ప్రజాపతి సభలోకి ప్రవేశించినప్పుడు ఒకే ఒక్క బ్రహ్మగారు ఆయన తండ్రి కాబట్టి ఆయన లేచి నుంచోడు, ఆయన కన్నా పెద్దవాడు. అలాగే పరమేశ్వరుడు. ఈ దక్ష ప్రజాపతికి పుత్రికలు ఉన్నారు. ఆ పుత్రికల్ని 27 మంది పుత్రికల్ని చంద్రుడికి వివాహం చేసుకోవడానికి ఇచ్చాడు. చంద్రుడు కూడా ఒక అల్లుడు. కొంతమందిని కన్యకల్ని యముడికి ఇచ్చాడు. యముడు అంటే యమధర్మరాజుకి. ఇలా దిక్పాలకులకి కొంతమందికి తన యొక్క కన్యల్ని వివాహం చేసి ఇచ్చాడు. చంద్రుడికి 27 పుత్రికల్ని ఇచ్చాడు. ఈ సతీ అని ఒక పుత్రిక, ఆ సతీదేవిని ఈశ్వరుడికి ఇచ్చి వివాహం చేశాడు. పరమేశ్వరుడికి ఇచ్చి వివాహం చెప్పాడు. ఆ వివాహం వైభవంగా జరిగింది. ఇలా
కాలక్రమేణా వెళ్తున్నప్పుడు ఇప్పుడు ప్రస్తుతం ఈ సభలో ప్రవేశించినప్పుడు ఆ పరమేశ్వరుడు కూడా కూర్చునున్నాడు. అల్లుడైనటువంటి పరమేశ్వరుడు. పరమేశ్వరుడు లోకానికంతా ఈశ్వరుడు కదా. ఆయన లేచి నుంచోలా. అంటే ఈయన రాగానే లేచి నుంచుని మర్యాద సలపాలి కదా, మర్యాద ఇవ్వాలి. ఆ మర్యాద అలా ఇవ్వలేదు ఆయన. బ్రహ్మదేవుడు ఇవ్వలేదు. వీళ్ళిద్దరూ తప్ప మిగతా వాళ్ళు, విష్ణువు వీళ్ళందరూ, వీళ్ళు ముగ్గురు తప్ప మిగతా వాళ్ళందరూ లేచి నుంచున్నారు. ఎందుకంటే వాళ్ళందరూ కూడా ఈయన స్టేటస్ కి తక్కువగా ఉన్నటువంటి వాళ్ళు. కానీ ఇక్కడ ఏమైంది, దక్షుడికి అహంకారం వచ్చేసింది. అధికారం వస్తే అహంకారం వచ్చేస్తుంది. ధన గర్వం, బల గర్వం, అధికార గర్వం ఇవన్నీ వస్తాయన్నమాట కూడా. అజహ లోకగురుం నత్వా నిషసాద తదాజ్ఞయ. బ్రహ్మదేవుడికి నమస్కారం చేసి అందరూ కూర్చున్నారు. ఈ దక్షుడు కూడా కూర్చున్నాడు. కానీ అందరూ లేచి నుంచుండగా పరమేశ్వరుడు మటుకు లేచి నుంచోలేదని కోపగించుకున్నాడు. కోపగించుకుని నానా దుర్భాషలు ఆడాడు అనమాట. అయం తు లోకపాలానాం యశోగ్రహ నిరపత్రప. లోకపాలు అందరూ కూడా ఇద్దరు లేచి నుంచున్నారు. అందరూ కూడా నన్ను గౌరవించారు. ఈయనకి కొంచెం కూడా సిగ్గు లేకుండా అలాగే కూర్చుని స్తబ్దుడుగా ఉన్నాడు చూడు, గర్విష్టి అని పరమేశ్వరుణ్ణి నిందించసాగాడు. ఏషమే శిష్యతాం ప్రాప్తో యన్మే దుహితురగ్రహేత్ పాణిం విప్రాగ్నిముఖత సావిత్ర్యా ఇవ సాధువత్ గృహీత్వా మృగశావాక్ష్య పాణిం మర్కట. ఇవన్నీ తిడుతున్నాడు. నా కూతుర్ని పెళ్లి చేసుకున్నటువంటి వాడు, కోతి లాంటి కన్నులు గలవాడు, ఇలా అంతా దూషణ చేస్తున్నాడు అనమాట. చెప్పకూడదు కానీ పురాణాల్లో వర్ణించింది కాబట్టి చెప్తున్నాం అనమాట. అసలు ఈయనకి నా కూతుర్ని ఇవ్వడమే ఇష్టం లేదు, పోతే పోన్లేని ఇచ్చాను. ఎప్పుడు శ్మశానంలో కూర్చుంటాడు, ప్రేత భూముల్లో కూర్చుంటాడు అని ప్రేతావాసేషు ఘోరేషు ప్రేతై భూతగణైర్వృత అటతి ఉన్మత్తవద్ నగ్న యుక్తకేశో హసన్ రుదన్. ఎప్పుడు కూడా అట్లా నాట్యం చేస్తూ ఉంటాడు, నృత్యం చేస్తూ ఉంటాడు. ఒక్కొక్కప్పుడు నవ్వుతాడు, ఒక్కొక్కప్పుడు విచిత్రమైనటువంటి చేష్టలు చేస్తూ ఉంటాడు. భస్మాన్ని బూడిదని ఒంటి నిండా పూసుకున్నాడు. చితా భస్మకృత స్నాన అని చెప్పి శివ ప్రదేశ శివ మత్తో మత్త జనప్రియ. ఇటువంటి వాడికి, ఇల్లు వాకిల్ లేని వాడికి నా కూతుర్ని ఇచ్చాను. సరే ఇచ్చాను పో, నేను ఇంత గొప్పవాడిని, ఒక ప్రజాపతిని, వస్తున్నాను. లేచి నుంచుని మర్యాద సలపడం కూడా తెలియదు, మర్యాద ఇవ్వడం కూడా తెలియలేదు. మరి గౌరవించక్కర్లా, తెలియలే అని చెప్పి పలు విధాలుగా నిందించాడనమాట ఆయన. వినింజైవం స గిరిశం అప్రతీపం అవస్థితం రక్షోతాప ఉపస్పృశ్య క్రుద్ధ శప్తుం ప్రచక్రమే. ఈ విధంగా శాపం ఇవ్వడానికి కూడా రెడీ అయిపోయాడు. నీకు వాటి నుంచి యాగంలో భాగం లేకుండా ఉండుగాక అని శపించబోయాడు అనమాట. ఇంత జరుగుతున్నా కూడా నందీశ్వరుడికి కూడా కోపం వచ్చిందిట. విజ్ఞాయ శాపం నందీశ్వర రోష కషాయ దూషిత. రోషం వచ్చింది నందీశ్వరుడికి. నా యజమాని అయినటువంటి 14 లోకాలకి ఈశ్వరుడైనటువంటి నాయకుడైనటువంటి పరమేశ్వరుడు గురించి ఇట్లా నిందిస్తాడా ఈ పాపిష్టి దక్షుడు అని చెప్పి చాలా కోపం వచ్చిందట. కోపం వచ్చి ఆయన ఈశ్వరుడి యొక్క మొహం చూశాడు. కానీ ఈశ్వరుడు ప్రశాంతంగా ఉన్నాడు. శాంతమూర్తి అయి అలాగే నుంచుని సభ అయిన తర్వాత అలాగే లేచి వెళ్ళిపోయాడు. ఒక్క మాట ఏమి మాట్లాడలేట్లే. ఇంత నిందించినా కూడా మాట్లాడకుండా, ఎదురు మాట్లాడకుండా
అవమానం పొంది కూడా ఎటువంటి రియాక్షన్, ఎటువంటి ఒక ప్రతిక్రియ చేయకుండా కూడా మారు మాట్లాడకుండా వెళ్ళాడనమాట. అది మహాత్ముల యొక్క లక్షణం. అది వాళ్ళని నువ్వు ఎంత రేపెట్టి ఎంత అవమానించినా కూడా శాంతమూర్తులై ఉంటారు. అలా శాంతమూర్తి అయి ఉన్న తర్వాత ఈయన్ని అవమానించడం కోసమే ఏం చేశాడు, ఒక యాగం చేశాడు అనమాట. ఇదంతా ఆయన శ్లోకంలో చెప్తున్నాడు. ఇది మనకి తెలుసుకోవాల్సిన కథ కాబట్టి ఇది చెప్పడం జరుగుతుంది అనమాట. ఎలా ఆవిడ అవమానం పొందింది, ముందర జన్మలో ఆవిడ సతీ అనేటువంటి ఆవిడగా ఉన్నది, ఆ చరిత్రని మనం తెలుసుకోవాలి అనడం కోసం ఈ వివరాన్ని చెప్తున్నాను. ఈ అల్లుడైనటువంటి శివుణ్ణి అవమానించడం కోసమే ఒక యజ్ఞం చేశాడు. ఆ యజ్ఞంలో మొత్తం అందరినీ పిలిచాడు. యామాతు శ్వశురస్యాపి సుమహానతి చక్రమే యదా అభిషిక్తో దక్షస్తు బ్రహ్మణ పరమేష్ఠిన. ప్రజాపతులందరికీ కూడా అధిపతిగా ఈ దక్షుణ్ణి కూర్చోబెట్టి అభిషేకించాడు. అభిషేకం స్వల్పంగానే అందరికీ నేనే కదా ప్రజాపతుల్లో అందరిలోనూ కూడా గొప్పవాణ్ణి అనేటువంటి ఒక మదం పుట్టి ఈ ఈశ్వరుణ్ణి ఎట్లాగే ఆ మనసులో పెట్టుకున్నాడు. వాళ్ళ సభకి వచ్చినప్పుడు ఈయన లేవలేదు, లేచి మర్యాద ఇవ్వలేదు అనేటువంటి ఒక కారణం పెట్టుకుని మనసులో ఆయన యొక్క గొప్పదనం, ఆయన పరమేశ్వరుడిని చూడలే. తాను ప్రవేశించినప్పుడు తనకి మర్యాద ఇవ్వలేదు. అది అక్కడ ఆ క్రోధాన్ని మనసులో పెట్టుకుని ఈ కొత్తగా ఒక అందరికీ అధిపతిగా, ప్రజాపతులందరికీ అధిపతి అవ్వడంతో ఒక యజ్ఞాన్ని చేస్తున్నానని యజ్ఞాన్ని ఆరంభించాడు. ఆ యజ్ఞం ఆరంభించి పరమేశ్వరుడికి దాంట్లో ఆవిర్భాగము లేకుండా ఆయన్ని పిలవను కూడా పిలవలేదు. కూతుర్ని అల్లుడిని ఇద్దరిని కూడా పిలవలేదు. ఇష్వాస వాజపేయేన బ్రహ్మిష్టాననుభూయ చ బృహస్పతి సభం నామ సమారేభే క్రతుత్తమం. ఈ క్రతువుని ఆరంభించినటువంటి వాడి కూతుర్ని అల్లుడిని పిలవలేదనమాట. పిలవకపోయేటప్పటికి అందరూ మాట్లాడుకుని, పాపం పిలవకపోయినా కూడా వెళ్లే వాళ్ళు వెళ్తూ ఉంటారు కదా, మనం లోకల్లో చూస్తూ ఉంటాం. ఫలానా వాళ్ళని పిలవలేదని తెలుసు మనకి. కానీ ఈ ఆ ఉత్సవానికి కానీ ఆ పెళ్లికి కానీ వెళ్ళేటప్పుడు మనకి ఒక చొర కంటించి వెళ్తూ ఉంటారు. మనకి ఏమ్మా నువ్వు వెళ్ళలేదా, ఏమోలే మీ నాన్న పిలిచాడో లేదో, అలా ఒక మాట చెప్పి వెళ్తారనమాట. ఇక వాళ్ళకి మనసులో బాధ ఏర్పడుతుంది. ఇలా కొంతమంది ఉంటారు, లోకంలో చూస్తూ ఉంటాం మనం. ఇతర వాళ్ళని పిలవలేదంటే దాంట్లో ఒక ఆనందం అన్నమాట. అలా వీళ్ళు దేవతలందరూ కూడా యజ్ఞ మహోత్సవానికి వెళ్తూ ప్రజంతి సర్వతో దివ్య అని పురాణాల్లో చెప్తున్నారు. వెళ్తున్న వాళ్ళు వెళ్తూ ఉండకుండా మధ్యలో ఈ పార్వతీదేవిని, ఈ సతీదేవిని చూసి, ఏ సతీ వెళ్ళలేదా నువ్వు, మీ నాన్న అట్లా యజ్ఞం చేస్తున్నాడు, ఇదిగో మేమంతా అలంకరించుకున్నాం చూడు, ఈ పెద్ద యజ్ఞం కదా అది, యజ్ఞం ఉత్సవం చేసినప్పుడు నానా విధములైనటువంటి అలంకారాలన్నీ ధరించుకుంటూ నగలు అవన్నీ ధరించుకున్నారనమాట. పట్టు చీరలు, వివిధమైనటువంటి అలంకరణ సామగ్రితో సమస్త విధములైనటువంటి మేకప్ అవన్నీ కూడా చేసుకుని అందంగా అలంకరించుకుని ఒక్కొక్కళ్ళు వెళ్తూ ఉన్నారనమాట. పార్వతీదేవి చూసింది, తన చెల్లెళ్ళందరూ వెళ్తున్నారు, చంద్రుడి యొక్క భార్యలైనటువంటి వాళ్ళందరూ వెళ్తున్నారు. మరి చంద్రుడు కూడా ఒక అల్లుడు కదా, మిగతా అల్లులందరినీ పిలిచాడు. కూతుళ్ళందరూ వచ్చారు. ప్రజాపతేస్తే శ్వశురస్య అనగానే ఈవిడికి పాపం మనసులో బాధ అనిపించింది. అనుకుని పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళి అడిగిందనమాట. ప్రజాపతి అయినటువంటి ప్రజాపతేస్తే శ్వశురస్య సాంప్రతం, మీ మామగారు అక్కడ యజ్ఞం చేస్తున్నారు అంటే నా తండ్రి, తస్మిన్ భగిన్యా మమ భర్తృభిస్వగై, ఆ యజ్ఞంలో నా యొక్క చెల్లెళ్ళందరూ వస్తారు, అక్కయ్యలందరూ వస్తారు,
అలాగే వాళ్ళ యొక్క భర్తలు వాళ్ళందరూ కూడా వస్తారు, వాళ్ళ పిల్లలు. చాలా చక్కగా పాపం వాడు చెప్పింది, భగిన్యోమమ్మ భర్తృభిస్వకై, వాళ్ళ భర్తలతో ధ్రువం గమిష్యంతి. సుహృద్ది దృక్షవా, ఫ్రెండ్స్ అందరినీ, మిత్రులందరినీ, బంధువులందరినీ చూడటానికి అందరూ వస్తారు. తత్ర స్వసురు మే, నా యొక్క అక్కలు వీళ్ళందరూ కూడా వస్తారు. పిన్నులు బాబాయిలు వీళ్ళందరూ కూడా వస్తారు. మాతృశ్వశ్రు క్లిన్నధియంచ మాతరం భర్తృ తత్ర శ్వశ్రూర్మే నను భర్తృ సంహిత. వీళ్ళందరూ వస్తూ ఉంటే నేను మటుకు వెళ్లకుండా ఉండడం బాగుంటుందా అని భర్తను అడుగుతోంది ఈశ్వరుణ్ణి. కాబట్టి నేను వెళ్ళాలనుకుంటున్నాను, మీరు అనుమతి ఇవ్వాలి అని చెప్పి. సాధారణంగా ఉంటుంది కదా మరి స్త్రీలకి, ఇంతమంది అన్నదమ్ములు వాళ్ళ అక్క చెల్లెళ్ళందరూ వెళ్తున్నప్పుడు వెళ్ళాలి అనిపిస్తోంది పాపం. చూడండి అందరూ అలంకరించుకుని ఎట్లా వెళ్తున్నారో, మీరు కూడా రండి, అట్లీస్ట్ మీరు రాకపోయినా కూడా కనీసం నన్నైనా పంపించండి, నేను వెళ్ళి చూసి వస్తాను, మా నాన్న కదా చేస్తున్నది, మీరే అనుమతి ఇవ్వాలి అండి. ఆయన ఏం చెప్తాడు పాపం, వయోదితం శోభనమేవ శోభనే, నువ్వు చెప్పింది చాలా సబబైనటువంటిది, న్యాయమైనటువంటిదే. తండ్రి యాగం చేస్తుంటే అందరూ తప్పకుండా వెళ్ళాల్సిందే, దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. కానీ అనాహుతాహ అపి అభియంతి బంధుషు, పిలవకుండా కూడా యజ్ఞానికి వెళ్ళొచ్చు అని చెప్తున్నారు. లోకంలో శాస్త్రంలో కూడా ఉన్నది, కాదని చెప్పలే. కానీ కావాలని మనల్ని ఆహ్వానించకుండా, మిగతా అల్లుల్ని వాళ్ళందరినీ కూడా ఆహ్వానించి మనల్ని మటుకు వెలివేసి ఆహ్వానించకుండా ఉన్నప్పుడు మనం అటువంటి ఒక ఉత్సవానికి వెళ్ళడం అనేటువంటిది అంత మంచిది కాదు అని నా యొక్క అభిప్రాయం. విద్యా తపో విత్త వపురు వయఃకులై, విద్య వల్ల, తపస్సు వల్ల, అధికారం వల్ల, ధనం వల్ల, సౌందర్యం వల్ల, వీటి వల్ల మదం పుడుతుంది. సతాం గుణై షడ్భిరసత్తమేతరై, ఇటువంటి కొంతమంది దుర్జనులు ఉంటారు, మదం పుట్టినటువంటి వాళ్ళు. ఈ విద్యా మదం, చదువుకుంటే కూడా మదం పుడుతుంది ఎక్కువ. విద్యా తపో విత్తం ధనం వపుస్సు సౌందర్యం, వీటన్నిటితో మదం పుట్టినటువంటి కలిగినటువంటి వాళ్ళు, మదాంధులైనటువంటి వాళ్ళ దగ్గర, వాళ్ళ యొక్క ఉత్సవాలకి కావాలని మనల్ని అగౌరవపరిచేటువంటి చోటికి మనం వెళ్ళకూడదు. తప్తా నపశ్యంతి ధామ భూయసాం, వాళ్ళకి ముందు వెనక చూసుకోరు వాళ్ళు, కళ్ళు కనపడవు, కళ్ళు నెత్తికెక్కినాయి. ఏ అభ్యాగతాన్ వక్రదియాభిజక్షతే, అలాగే వచ్చిన వాళ్ళందరినీ కూడా మనం ఒకవేళ వెళ్ళామనుకో, పిలవకుండా కూడా, పిలవని పేరంటానికి వెళ్ళినా కూడా వక్రంగా మనల్ని చూస్తారు, వంకర టింకర మాటలు, సూటిపోటి మాటలతో మనల్ని పొడుస్తారు. దానికంటే వెళ్లకుండా ఉండడం మంచిదమ్మా, నీ క్షేమం కోసం నేను చెప్తున్నాను అన్నాడు ఆయన. ఆహా, ఆవిడ ఊరుకోలే పాపం, ఎంతైనా కూతురైనటువంటి ఆవిడ తండ్రి యొక్క ఒక ఉత్సవానికి ఇంతమంది వెళ్తున్నప్పుడు, అడుగుతున్నప్పుడు, నువ్వెందుకు రాలేదు అడుగుతున్నప్పుడు మనం అందరినీ చూసినట్టు ఉంటుంది అని ఆవిడ బయలుదేరి వెళ్ళింది. కాబట్టి వెళ్ళంగానే ఎవ్వరు కూడా పలకరించలేదుట. అది అక్కడ అవమానం. ఎవరైనా ఒక్కళ్ళైనా పలకరించాలి కదా, దక్షుడు ఏమన్నా అనుకుంటాడేమో అని ఎవరు కూడా పలకరించలేదు. తతస్వభర్తు చరణాంబుజాసవం జగద్గురో చింతయతి విద్యధ్వరే దక్షమనూద్య శత్రుహన్. ఆవిడ చెప్పిందనమాట, మీ యొక్క దోషాన్ పరేషాం హి గుణేషు సాధవః గృహంతి కేచిన్న భవాదృశాద్విజా. నన్ను ఇంతమంది ముందర నా యొక్క భర్తని పిలవకుండా అవమానించావు, నువ్వు ఎందుకని ఇలా చేసావు, నన్ను కనీసం పలకరించలేదు కదా. అటువంటి పవిత్ర కీర్తింతం అలంఘ్య శాసనం, అంతటి గొప్పవాడైనటువంటి పరమేశ్వరుణ్ణి పిలవకపోవడం అనేటువంటిది, శివ అనే 2 అక్షరాలు దివ్యమైనటువంటి నామం కలిగినటువంటి ఆ
పరమ పవిత్రమూర్తి అయినటువంటి పవిత్ర కీర్తిం తమలంఘ్య శాసనం భవానహో ద్వేష్టి శివం శివేతర. దుష్టుడైనటువంటి వాడుగా ఉన్నాడు తండ్రి. నువ్వు చూస్తే నిన్ను చూస్తే చాలా కోపం వస్తోంది. అటువంటి వాణ్ణి ఏ పాదపద్మము నుంచి ఏ యొక్క శరీరము నుంచి భస్మము రాలితే ఎప్పుడైనా ఆ భస్మం మన చేతికి అందదా అని ఆ విభూతి కోసం ఎదురు చూస్తూ ఉంటారో అటువంటి వాడిని అవమానించావు కదా అని కష్టపడింది. ఆయన ఏం మాట్లాడలే, ఏమి మాట్లాడకుండా అవమానపరిచాడు. ఆ అవమానాన్ని తట్టుకోలేక సిగ్గుపడిపోయి అందరిలోనూ, ఆ దేవతలందరిలోనూ కూడా ఈ రకమైనటువంటి అవమానం కలగానే కుంచుకుపోయిందనమాట. తనలో తాను కుమిలిపోయి శనైః హృది స్థాప్య ధియోరసి స్థితం కంఠాత్ భ్రువోర్ మధ్యమనిందితాయత్ అనయత్. అలా యోగంలో కూర్చుని పోయినమాట. చాలా కోపంతో దహించుకుపోయినది. ఆ హృదయంలోనే దాన్ని అణుచుకుని ఆ అగ్ని ప్రవేశం చేసిందని కొన్ని పురాణాల్లో ఉన్నది. కొన్ని పురాణాల్లో సతీ కాళిదాసు చెప్పడం యోగ విసృష్ట దేహాన్ని, యోగముతో తన యొక్క శరీరాన్ని విసర్జించిందనమాట. అంటే తన శరీరాన్ని త్యజించింది. కృత్వా సమానావనిలో జితాసన, అలాగే కూర్చుండిపోయింది. కూర్చుని ఇహ నేను బతకడం వ్యర్థం, మళ్ళీ ఆ మహేశ్వరుణ్ణి దర్శించుకోవడం వ్యర్థం, నా జీవితం వ్యర్థం. ఇంత తన యొక్క భర్తని అవమానించినటువంటి చోట తాను ఇహ జీవించి ఉండరాదు అని నిశ్చయించుకుని ఆ యజ్ఞ భూమిలోనే తపస్సు కూర్చున్నట్టుగా యోగ పీఠంగా కూర్చుని సమాధి చేత ఇంద్రియాలన్నింటినీ కూడా అణిచి ఆ వాయువుని స్తంభింపజేసి యోగ మార్గం ద్వారా శరీరాన్ని, దేహాన్ని త్యాగం చేసిందనమాట. సతీ ఇదే కుమార సంభవంలో ఆయన చెప్తాడు. సతీ యోగ విసృష్ట దేహ, యోగము చేత త్యజించినటువంటి శరీరము కలదయ్యి ప్రాణాల్ని త్యజించినటువంటి ఆ జగదీశ్వరుని యొక్క పత్ని సతీదేవి ఈ విధంగా మరణాన్ని పొందిందనమాట, దివంగతురాలైంది. అలా ప్రాణాన్ని త్యజించంగానే ఈ వార్త పరమేశ్వరుడు ఏతావదుక్వామిర రామశంకర, ఈ వార్త అక్కడికి వెళ్ళిందనమాట. అక్కడికి వెళ్ళంగానే ఆయన మహోగ్రుడైపోయాడు. తన యొక్క పత్ని అయినటువంటి సతీ యొక్క వియోగాన్ని ఆయన తట్టుకోలేకపోయాడు అనమాట. తతో వినిశ్వస్య సతీ విహాయతం శోకేన రోషేణ చదూయత హృద. ఇలా ఈ విధంగా ప్రాణం త్యాగం చేసినటువంటి వాడిని విషయాన్ని తెలుసుకుని భవాన్యా నిధనం ప్రజాపతే, ఈ దక్ష ప్రజాపతి యొక్క యజ్ఞభూమి యందు ప్రాణం విడిచినటువంటి ఆ సతీదేవిని తలచి చాలా మహోగ్రుడైనటువంటి వాడయ్యి గంభీరనాదం క్రుద్ధ సుదష్టోష్టపుటస్థ దూర్జటి అయినటువంటి వాడు ఆయన. అలా క్రోధంతో ఎర్రబడినటువంటి కళ్ళతో కూడి ఒక నిటారుగా నుంచుని తన యొక్క జటలని ఒకసారి పట్టుకుని ఒకే ఒక జటని అట్లా నేల మీద వేసి కొట్టాడు మాట. క్రుద్ధ జటాం తడివన్ని సటోగ్రరోచుషం, మెరుపులాగా మెరుస్తున్నటువంటి తన యొక్క జటల నుంచి ఒక జటని తీసి భూమిపై కొట్టాడు. ఉత్కృత్య రుద్ర సహసోత్థితో హసన్, అట్టహాసం చేశాడనమాట. పర్వతాలన్నీ విరిగి పడిపోతున్నాయి అట్టహాసానికి. అట్లా గంభీర నాదము చేసి నుంచున్నవాడయ్యి ఆ నేలకి వేసి కొట్టంగానే దాంట్లోంచి తతోతికాయ తనువా స్పృశన్ దివం సహస్రబాహు, 1000 చేతులతో 1000 సూర్యులు ఒకే సమయంలో ప్రకాశిస్తే ఎట్లా ఉంటాయో అటువంటి ప్రకాశముతో కాంతితో కూడినటువంటి వాడు, శ్వేత ఆతపత్రముతో గొడుగుతో కూడినటువంటి వాడు, విచిత్రమైనటువంటి మాలలు ధరించినటువంటి వాడై
దేవదుందుభులన్నీ మోగుతూ ఉండగా ఒక బ్రహ్మాండమైనటువంటి ఒక స్వరూపము ఆయన దగ్గర ఆవిర్భవించిందనమాట. ఇదే వీరభద్ర అవతారం. అలా వీరభద్రుడు అవతరించిన తర్వాత సరాసరి ఆ సతీదేవి దగ్గరికి వెళ్ళాడనమాట. ఆవిడ ప్రాణత్యాగం చేసిన చోటికి వెళ్ళి అక్కడ భయంకరమైనటువంటి యుద్ధం చేశాడు. సూర్యచంద్రులు అందరినీ కూడా వెళ్ళగొట్టేశాడు అనమాట. అందరికీ దెబ్బలు తగిలినాయి. బ్రహ్మ యొక్క శిరస్సును దించేశాడు. ఇలా మహాభయంకరమైనటువంటి స్వరూపంతో చిన్నాభిన్నం చేస్తూ దేవతలని చీకాకు పరిచి సూర్యుని యొక్క పళ్ళన్నీ ఊడిపోయినాయని చెప్తారనమాట. అందుకనే శివ అష్టోత్తరంలో చెప్పేటప్పుడు అట్లా చెప్తారనమాట. పూషదంత భిదే నమః, పూషదంత భిద అవ్యగ్రహ అంటాడు. దక్షయజ్ఞ వినాశక అని. అలాగే దక్షసుయజ్ఞ వినాశక లింగంని, దక్షయజ్ఞాన్ని ఇలా వినాశనం చేసి చిన్నాభిన్నం చేసి ఈశ్వరుడు లేకుండా ఈశ్వరుడికి హవిర్భాగం సమర్పించకుండా ఉండడం కాకుండా నా యొక్క పత్ని అయినటువంటి సతీదేవిని అవమానపరిచి ఆవిడ మనస్సు నొచ్చుకునేట్టుగా చేసి ఆవిడ ప్రాణత్యాగానికి కారణమైనటువంటి వాళ్ళుగా ఉండడం వల్ల మిమ్మల్ని విడిచిపెట్టకూడదు అని చెప్పి అడ్డం వచ్చిన సమస్త దేవతల్ని కూడా హింసించాడు. హింసించి గానే అందరూ కూడా వేడుకున్నారు. చివరికి ఈ మొత్తం అవమానానికి ఈ సతీదేవి యొక్క ప్రాణత్యాగానికి మూల కారణమైనటువంటి దక్ష ప్రజాపతి యొక్క శిరస్సుని ఖండించాడు వీరభద్రావతారంతో. ఖండించంగానే అందరూ హాహాకారాలు చేశారు. బ్రహ్మ యొక్క 5 శిరస్సుల్లో ఒక శిరస్సుని ఖండించారు. అందరూ ప్రార్థన చేసి పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం కోరి మహోగ్రుడయ్యి ప్రళయకాల రుద్రుడిగా అవతరించినటువంటి సతీదేవిని కోల్పోయి ఆ ఈశ్వరుణ్ణి ప్రసన్నం చేసుకునేందుకోసం అందరు దేవతలు కూడా ఆయన్ని ప్రణమిల్లారు. ఆయన యొక్క అనుగ్రహం కోసం అందరూ కూడా ప్రార్థించారు. ఇలా ప్రార్థన చేయగా వాళ్ళ యొక్క ప్రార్థనని మన్నించి తన యొక్క కోపాన్ని అణుచుకుని తన యొక్క ఇగ మీద యాగం ఏం చేసినా కూడా రుద్రునికి ప్రత్యేకంగా ఒక భాగం ఇవ్వవలసిందే అని చెప్పి అది కూడా దేవతల చేత ఒప్పించి ఆ తర్వాత శాంతమూర్తి అయ్యాడు. దక్ష ప్రజాపతి ఇలా మరణించంగానే ఆయన యొక్క శిరస్సు ఖండింపబడింది. శిరస్సుని అంతా వెతికారు, ఎక్కడా కనపడలేదు ఆయన శిరస్సు. అయ్యో శిరస్సు కనపడలేదే, ఈయన్ని ఎట్లాగైనా బతికించాలని పరమేశ్వరుణ్ణి ప్రార్థించగా సరే బతికించమని చెప్పి ఒక మేక యొక్క తలని తీసుకొచ్చి ఆ తలని దక్షుని యొక్క ఆ ముండానికి అతికించారనమాట. ముండానికి అతికించి అతనికి ప్రాణం పోశారు. బ్రహ్మదేవుడు ఆయనకి ప్రాణం ఇచ్చి జీవింపజేసి మరలా ఆయన్ని ప్రజాపతిగా కూర్చోబెట్టారనమాట. కూర్చోబెట్టంగానే దక్ష ప్రజాపతి ఈశ్వరుని యొక్క పాదాల మీద పడి క్షమాపణ వేడి అలా ఈశ్వరునికి వివిధమైనటువంటి స్తోత్రాలు అలాగే సహస్రనామాలు ఇటువంటివన్నీ చదివి ఆయన్ని శాంతింపజేశాడు. ఆయన యొక్క భక్తుడుగాను అయ్యాడనమాట. ఈ యొక్క కథని ఆయన కాళిదాసు గుర్తు చేస్తున్నాడు. కాబట్టి ఆయన పూర్వపత్ని భవుడు అంటే శివుడు అనమాట. శివుని యొక్క పూర్వపత్ని ముందు జన్మలో పత్ని అయినటువంటి సతీదేవి ఉంది కదా, ఆ సతీదేవి యోగ విసృష్ట దేహ అవమానేన పితుఃప్రయుక్త పితుః దక్షస్య, తన యొక్క తండ్రి దక్షుడి చేత అవమానింపబడినటువంటిదయ్యి ఆ అవమానం భరించలేక సతీ యోగ విసృష్టదే పతివ్రతగా ఉండడం వల్ల భర్తని నిందిస్తే సహించుకోలేనటువంటి మహాపతివ్రత శిరోమణి అవ్వడం వల్ల సతీ పతివ్రత అయినటువంటి ఆ సతీదేవి యోగ విసృష్ట దేహ యోగ ప్రభావము చేత సమాధ్యవస్థలో ఉండి తన దేహాన్ని తన వాయువుని బిగబెట్టి ప్రాణాయామము చేత దేహాన్ని చాలించినటువంటి ఆ సతీదేవియే ఈ మేనక యొక్క గర్భంలో ఇప్పుడు 2వ జన్మగా మరు జన్మ
ఎత్తింది అనమాట. మనుజన్మ ఎత్తి మేనక యొక్క గర్భంలో ప్రవేశించింది. తాం జన్మనే శైలవధూం ప్రపేదే. మళ్ళీ జన్మ ఎత్తడం కోసం ఈ మేనక యొక్క గర్భంలోకి ప్రవేశించింది అని చెప్తారన్నమాట. ఇంతటితో ఈ ఘట్టంలో ఇక్కడ ఇవాటికి మనం నిలుపుదాం. తరువాతి వచ్చే భాగంలో చూసుకుందాం. సర్వే జనా సుఖినో భవంతు. మేనకా హిమవంతుల వివాహము, వారి సంతానము, మైనాకుడి స్వభావ వర్ణన, దక్ష యజ్ఞము, ఇలా ఈ కావ్య పరిచయంతో ఈ విషయాలను చాలా చక్కగా వివరించారు. ఈ షష్ఠీ తిథిన ఈ కుమార సంభవ కావ్య పరిచయం చేసిన దేవి ప్రసాద్ గారికి ముందుగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మనం వింటున్న ఈ కథలు కేవలం ఒక కథలాగా విని వదిలేస్తే దాంట్లో ఉపయోగం ఉండదు. ఆ కథను వినడమే కాకుండా అందులోని మర్మము ఏది అన్నది, అంటే అందులోని మోరల్ అంటాం కదా, ఆ విషయం ఏది అన్నది మనం కనుక పట్టుకుంటే చక్కటి జీవితాన్ని మనం అవలంబించుకోవచ్చు అన్నది ఇవాళ గురువు గారు చెప్పిన విషయాల్లో మనం ఖచ్చితంగా అర్థం చేసుకోవాల్సిన విషయం. అది తల్లిదండ్రుల పట్ల ప్రవర్తనే కానివ్వండి, కుటుంబ విషయాలే కానివ్వండి, అత్తమామలు లేదా అల్లుడు, ఇలా ప్రతి ఒక్క, అంటే కుటుంబ విలువలు, ఫ్యామిలీ వాల్యూస్ అని అంటాం కదా. సో ఆ విషయాలను ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళకి డైరెక్ట్ గా కూర్చోబెట్టి చెప్పితే ఎవరు వినరు. కానీ గురువు గారు ఈ కథల ద్వారా పిల్లలకి ఇవ్వాల్సిన వాల్యూ ఎడ్యుకేషన్ ని చాలా చక్కగా తెలియచేశారు అన్నది మా భావన అండి. చాలా ధన్యవాదాలు గురువు గారు. అలానే ఇవాళ మనకు ఈ కుమార సంభవంలోని ప్రథమ సర్గలోని కొన్ని సంస్కృత శ్లోకాలను పఠించడానికి ఒక అవకాశం ఇవ్వండి అని ఒక అమ్మాయి ఇప్పుడే నాకు తెలియజేయడం జరిగింది మాకు. అందుకని అమ్మాయిని ప్రోత్సహిస్తూ వాటిని ప్రారంభించవలసిందిగా కోరుతాం. మీ పర్మిషన్ కావాలండి దేవి ప్రసాద్ గారు. ఓకే, నాగశ్రీ స్టార్ట్ చేయమ్మా. అస్త్యుస్తరస్యాం దిశి దేవతాత్మా హిమాలయో నామనగాదిరాజః పూర్వాపరౌ తోయనిదివగాహ్య సితః పృథివ్యామివ మానదండః అనంతరత్న ప్రభవస్య యస్య ఇమం న సౌభాగ్య విలోపి జాతం ఏకో హి దోషో గుణసన్నిపాతే నిమజ్జతీందోః కిరణేష్వివాంకః ఆమేఖలం సంచరతాం ఘనానాం ఛాయామదస్సానుగతాం నిషేవ్య ఉద్వేజితా వృష్టిభిరాశ్రయంతే శృంగాణి యస్యాతపవంతి సిద్ధా కపోలకండూః కరిభిర్వినేతుం విఘట్టితానాం సరళద్రుమాణాం యత్ర స్తృతక్షీరతయా ప్రసూతః సానూని గంధః సురభీకరోతి దివాకరా ద్రక్ష్యతి యో గుహాసు లీనం దివాభీతమివాంధకారం క్షుద్రేపి నూనం శరణం ప్రపన్నే మమ త్వముచ్చైః శిరసాం సతీవ. ధన్యవాదాలు. ఆశీర్వచనాలు. థ్యాంక్ యూ నాగశ్రీ, చాలా చక్కగా ఈ పద్యాలను మా అందరికి తెలియజేశావు. సో ఇవాళతో ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నాము. తిరిగి వచ్చే సోమవారము మళ్ళీ కుమార సంభవం మిగిలిన ఘట్టాలను తెలుసుకుందాం. శుభం.